మన ముందు మరొక హై రైవలరీ మ్యాచ్ వచ్చేసింది. ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్. మరి టాస్ వేయడానికి ఇరు కెప్టెన్లు ఇప్పుడే ముందుకు వచ్చారు. మరి టాస్ ఎవరు గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు బ్యాటింగ్ తీసుకుంటారు చూద్దాం. ఆహాహా, ఇది కదా స్టైలిష్ స్కోర్ ఫర్ ద ఎవెన్ అంటే. ఆహా లుక్, దీంట్లో రివర్స్ గేర్ ఆప్షన్ కూడా ఉంది, రిమోట్ కంట్రోల్ కూడా ఉంది. ఓ మై గాడ్, కార్ ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓహో, మరి కాయిన్ అయితే ఎగరేశారు. మరి ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు. గేమ్ ప్లానింగ్ మొదలు కాబోతుంది. రే, మీ బౌలింగ్ మీద నమ్మతో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చాను. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందైతే 300 లేదంటే 150. మనం సెకండ్ దే ఆపాలి. తేడా వచ్చిందా అందరి కొత్త సిక్కేస్తారు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క బ్యాట్స్మెన్ ఆపాలి. ఇప్పుడు మన ముందున్న ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎడ్డుగుడిని ఆపాలంటే బ్రూజెస్ లో ఉన్న రోహిత్ అన్న గ్రీజ్ బయట పెట్టాలి. తాసుపం తోక మీద తాటికే వెళ్ళడితే తోవలో పోయి తాతలను పగబెట్టినట్టు సంబంధం లేని విషయాల్లో నన్నెందుకు బయటెడతావు నువ్వు? ఏం చేసిన టీం కోసే కదన్నా. టీం కోసం అయితే ఏదైనా. రోహిత్ అన్న గ్రీజ్ లో లేకపోయేసరికి హెడ్ కూడా స్లోగా అయిపోతుంది. ఎలా అన్నా ఇది ఫ్లోలో అలా వచ్చేసింది. ఇప్పుడు రెండో బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మని ఆపాలి. సూర్య మెల్లగాడు పక్కకెళ్ళి జవులో ఉన్న పేపర్ తీసి చింపి నవ్వులు మింగి ఆ పేపర్ లేకపోయేసరికి వాడే ఆటోమేటిక్ స్లో అయిపోతుంది. ఓకే అన్న. అరే ప్లీజ్ రా, పాపైన నన్ను తీసుకొచ్చిరా గ్రీజ్ లోకి. అరే నువ్వు ఉండేనా. మూడోవాడు కిషన్ గాడు మన బౌలింగ్ మీద మన బ్యాటింగ్ మీద బాగా అనుభవంతో ఉన్నవాడు. వాడిని ఆపకపోతే చాలా దెబ్బ అయిపోతుంది. వాడిని ఆపాలంటే సెంటిమెంట్ ఎమోషన్ తో కొడదాం. Today we win the match, definitely. Today definitely we win the match. Yes. Rohit is playing? Yes, playing. Yeah, today match is Mumbai Indians. There is the home ground. There is one bit is the most unaffected one. We will not bounce this match and we will go. నీకేమైనా అర్థమైందిరా? లేదు నీకు. Yes, Rohit playing? Yes, playing. Okay, I take. అదిగో ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వచ్చేసారు. మరి హెడ్ ఫేవరెట్ బ్లూ జెర్సీ ఈ రోజు ఏం చేస్తాడో చూడాలి. ఓ ఏం వెతుకుతున్నాడు ఇక్కడ హెడ్, అటు ఇటు చూస్తున్నాడు. Rohit అనేడ్రా. ఇంజురీ ఈ మ్యాచ్ ఆడడం. మరి ఎట్లో నిరాశ మనకు తెల్లొచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఫస్ట్ బాల్ తో టర్న్ బోల్ట్ రెడీగా ఉన్నాడు. మరి వేసాడు డాట్ బాల్. సూర్య చెప్పింది గుర్తుందిగా, ఇలా అలా చెయ్యి. అభిషేక్ బబుల్ గమ్ తింటావా? వద్దన్నా ఆ పేపర్లు నేను ఆలనన్నా అన్న వదిలేన్నా ప్లీజ్ అన్నా. ఇప్పుడు ఎలా ఆడతావు నేను చూస్తాను. బబుల్గమ్ డౌన్లెట్ అలా మింగేసేటేంటి? మరొక కొత్త బాల్ తో మిచెల్ శాంట్నర్ రెడీగా ఉన్న స్పిన్నర్ కానీ హెడ్ రెచ్చిపోతాడా? ఓ మై గాడ్, మరొక డాట్ బాల్. మరి ఇంపాక్ట్ ప్లేయర్ కింద రోహిత్ శర్మ ఇక్కడ పెవిలియన్ కు తిరిగి రావడం చూస్తున్నాం. రోహిత్ ఎక్కడ ఉన్నాడు నాకు తెలుస్తుంది. ఈ మ్యాచ్ ఆడతాడు. రోహిత్ అసలు స్టేడియం లోనే లేడు. లేదు, నాకు సిగ్నల్ వచ్చింది. ఇక్కడ హెడ్ బాడీ లాంగ్వేజ్ మారింది. మరి మిచెల్ శాంట్నర్ కొత్త బాల్ తో రెడీగా వచ్చేసాడు. మరి వేసినాడు. మరి ఫస్ట్ బాల్ ఇక్కడ సిక్సర్ కొట్టి చూపించాడు హెడ్. వా స్ప్రైట్ వచ్చేస్తున్నాడు షాట్ చూసుకుని. మరొక బాల్ తో మళ్ళీ శాంట్నర్ మళ్ళీ ఒక 4 బౌలర్ కి ఎటువంటి ఛాన్స్ లేకుండా చేస్తున్నాడు. మరి ఇంకో సిక్సర్, మరొక 4, మరొక సిక్సర్. అమ్మని అబ్బా, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా, సడన్ గా రెచ్చిపోయాడేటి? అమ్మని అబ్బా, రోహిత్ వచ్చేసాడు. రే ఇలా రా. రోహిత్ అని ఏదో చెప్పి పై ఫ్లోర్ పంపించే. ఓ అన్నా, నువ్వేంటన్నా ఎక్కడ ఉన్నావు? పైకి వెళ్దాం. అక్కడ వడపాములు స్నాక్స్ ఉన్నాయంట. వడపాలు స్నాక్ లేదు. శ్రేయస్ కూడా పై రూమ్ లో ఉన్నాడంట. డాన్స్ రీల్ చేయడానికి రమ్మంటున్నాడు. సిగ్నల్ పోయింది. మరి కొత్త బాల్ తో ఇక్కడ దీపక్ చార్ బాల్ విసిరాడు. మరి ఒక డాట్ బాల్, మరొక డాట్ బాల్, మరొక డాట్ బాల్. ఎందుకు ఇలా డాట్ బాల్ ఆడుతున్నాడు? హ్యాబిట్స్ అంటే అర్థం కావట్లేదు. అమ్మయ్య, డాట్ బాల్ ఆడుతున్నాడు. కూలే సూర్య ఏంటన్నా? నెక్స్ట్ ఓవర్ బొమ్మరా తీయించమని చెప్పు. ఆ రోహిత్ అన్నమాట ఏంటన్నా, నా మాట ఏమంటాడు? కోచ్ చెప్పడని చెప్పరా. అలా ఇరుక్కుపోయినట్రా బాబు. అత్తికనా నెక్స్ట్ ఓవర్ ఏంట్రా? గుర్రమేంట్రా? డిస్టిక్ బౌలర్. ఓహో, బుమ్రా. ఓకే. మరి బుమ్రా ఇంటూ ది అటాక్. మరి ట్రావిస్ హెడ్ ఆన్ ది స్ట్రైక్. మరి పోస్ట్ బాల్. బుమ్రా ఎప్పుడు వచ్చినా సరే తన వంతు సాయంగా వికెట్ తీసుకుంటూనే ఉంటాడు. ట్రావిస్ హెడ్ గోల్. ఓ షిట్, ఎందుకు అంత స్లోగా ఆడు? రోహిత్ గ్రౌండ్ లో లేకపోయేసరికి ఆడలేకపోయాను. వీళ్ళు క్లాస్ అనే కరెక్ట్. మరి కొత్త బ్యాట్స్మెన్ హ్యాండ్రిక్ క్లాసన్. మరి హైదరాబాద్ లో కల్లా హైయెస్ట్ రేటెడ్ కొన్న ప్లేయర్. మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. మరి దీపక్ చార్ ఇంటూ ది అటాక్ బాల్ వేసాడు. మరి సునాయాసంగా బౌండరీ తప్పించాడు క్లాసన్. మరొక 4, మరొక 6. తెలుసు కదా 45 జెర్సీ నెంబర్ ఉంటే ఎంత డేంజరస్ గా ఉంటుంది. మరి ఈ క్లాసన్ నాపేందుకు హార్దిక్ ఏ ప్లాన్ చూడాలి. ఓ మై గాడ్, ఫీల్డ్ లో కొద్దిగా మార్పు. ఏంటిది? సూర్యకుమార్ 4 బౌండరీ వదిలిపెట్టి డీప్ స్లిప్ కిందకు వచ్చాడు. ఓ మై గాడ్, ఏదైనా కొత్త మూవ్ తీసుకుంటాడు. తగ్గలేదు. T20 వరల్డ్ కప్ లో ఎలా ఉన్నావో ఇప్పటికీ అలాగే ఉన్నావు. ఎందుకు మర్చిపోయిన గతాన్ని గుర్తు చేస్తున్నావు? అందగడమని చెప్తున్నాను మామ. ఆయన నువ్వు 4 బౌండరీ దగ్గర ఫీల్డ్ ఇచ్చారు కానీ ఇక్కడ ఉన్నావేంటి? నీకోసం నాకు స్పెషల్ గా ఇక్కడ ప్రమోషన్ ఇచ్చారు. ఫీల్డ్ లో కొద్దిగా మార్పు. బుమ్రా ఇంటూ ది అటాక్. మరి క్లాసన్ రెడీగా ఉన్నాడు.
లాంగ్ ఆఫ్ లాంగ్ ఆఫ్ లాంగ్ ఆఫ్ లాంగ్ ఆఫ్ లాంగ్ ఆఫ్ లాంగ్ ఆफ सूर्य कुमार ग्लासन का कैच पकड़ लिया T20 वर्ल्ड कप निकाल दिया మరి క్లాస్ అని ఇక్కడ డైరెక్ట్ బౌల్డ్ పొక్కలో వికెట్ ఛాంపియన్స్ ట్రోఫీలో వికెట్లు తినేసినా పెద్దగా కూడా పట్టించుకోలేదు. ఒకవేళ వికెట్లు కొట్టుంటే హైదరాబాద్ లో హైయెస్ట్ రేట్ నేను లోయెస్ట్ ప్రైజ్ వచ్చి ఎంత వరకు ఫైనల్ వేసేసాను. ఎందుకు వచ్చింది పోదాం పద. షెట్ ఎమోషనల్ గా అవుట్ చేసేస్తున్నారు. మరి నెక్స్ట్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ఇంటూ ది అటాక్. వీళ్ళకి కిసాన్ గడే కరెక్ట్. వీడిని కొట్టే అనుకో ఎమోషనల్ గా వీడియో కనెక్ట్ అయిపోతాడు. తర్వాత సెంచరీ మీద సెంచరీ చేసి మ్యాచ్ గెలిపించేస్తాడు. ఆల్ ద బెస్ట్ ఇషాన్. ఇంత మంచి ప్లేయర్ నీకు ఎంత అన్యాయం చేశారు. ఇన్నేళ్ళుగా కష్టపడి ముంబై ఇండియన్స్ కి ఎంతగానో ఆడు, కానీ వాళ్ళు చివరికి నిన్ను వదిలేశారు. ఇప్పుడు నువ్వు వాల్యూ ఏంటో ముంబై ఇండియన్స్ కి తెలిసేలా చేయి. అంత లాయల్ గా ఉన్న సిరాజ్ కూడా ఆర్సీబీకి ఎదురుగా 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొంది ఆర్సీబీ ఓడిచ్చేసాడు. మన చాహరు సిఎస్కే తనకు లైఫ్ ఇచ్చింది. అలాంటి టీం ఎదురుగా 25 రన్ కొట్టి 3 వికెట్లు తీసేసాడు. అంతే కాదు, అయ్యర్ కేకేఆర్ ఓడించాడు, సమీర్ జీటీని ఓడించాడు. ఇప్పుడు నీ వంతు నువ్వే ఓడించాలి. వెళ్ళు ఆడు. ముంబై ఇండియన్స్ కి నీ వాల్యూ ఏంటో తెలిసేలా చేయి. అమ్మయ్యా ఈడకి చూసుకుంటారులే. మరి నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఒకప్పుడు ముంబై ఇండియన్స్ తరపున ఎంతో గ్రేట్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ ఇప్పుడు ఎస్ఆర్ఎస్ తరపున ఆడుతున్నాడు. మాతో ఇన్నాళ్ళు తెలిసాడు, మాతో ఆపోజిట్ కి ఎలా అనిపిస్తుందిరా. అంత మంచి వాళ్ళు నా గురించి ఇంకా బాధపడుతున్నారు. మరి ఇక్కడ ఇషాన్ కిషన్ కొంచెం సెంటిమెంట్ లేడు. మరి నెక్స్ట్ బాల్ తో దీపక్ చార్ మరి బాల్ బౌల్డ్ అయిపోయింది. అవుట్ అయిపోయాడు. అరే ఇప్పుడే కదరా సొంత టీం అన్నారు, ఇంతలోనే అంత మోసం చేస్తారా? మరి ఈశాన్ కిషన్ తిరిగి ఇంటికి వెళ్లాల్సి బ్యాట్స్మెన్ నో బాల్ కోసం అప్పీల్ చేస్తున్నాడు. కానీ అక్కడ ఎంపైర్ జితేంద్ర బట్టౌడి ముంబై ఇండియన్స్ కి ఫ్యామిలీ డాక్టర్ ముంబై ఇండియన్స్ ఫ్యామిలీ ఎంపైర్ అయినా ఎప్పటి నుంచో బ్యాట్స్మెన్ అప్పీల్ చేస్తున్నాడు. మరి రూల్స్ బుక్ తీసి క్రికెట్ ఫ్రమ్ నో బాల్ రూల్ 77 ఫుట్ వర్క్ 7347. నువ్వు నో బాల్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యావు కదా, తీసుకో. వీళ్ళు నమ్ముకుంటే పని అయినా లేదు. నేనే రంగంలోకి దిగాల్సిందే. మరి నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఇక్కడ పెట్ కమెంట్ ఎస్ఆర్ఎస్ టీమ్ కెప్టెన్ వచ్చేసాడు. మరి నెక్స్ట్ బాల్ తో విల్ జాక్స్ రెడీగా ఉన్నాడు. మరి ఒక మంచి గూగుల్ వేసాడు, పోస్ట్ బాల్ 6 గా తరలించాడు. కమెంట్స్ మరి ఇప్పుడు ఏం చేస్తాడు హార్దిక్ పాండ్యా? అమ్మని అమ్మ, కమిన్స్ కూడా వచ్చేసాడు. ఈ ఆపాలంటే రోహిత్ అని దింపాలి. అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మ వచ్చేసాడు. చూడండి అక్కడ క్రౌడ్ ఎంత హోలాహోలంగా ఉందో. అన్నా కట్టేయడానికి వచ్చావన్నా. నువ్వే లేట్ గా రప్పించావు. ఇప్పుడు నేను చాలా కంఫ్యూజ్ లో ఉన్నానన్నా. ఇప్పుడు నీ సీనియర్టీ మాకు అవసరం అన్నా. నెక్స్ట్ ఎవరు ఎవరితో వేయించమంటావు? 19 ఓవర్లు అయిపోయి బౌలర్స్ అందరికి అన్ని ఓవర్లు అయిపోయి ఇక మిగిలింది 1 ఓవర్, అది బుమ్రాకి. బుమ్రాతోనే ఏంచి అన్నా ఇలాంటి థాట్స్ నీకు ఎలా వస్తాయి అన్నా? ఇంకెప్పుడు ఇలాంటి సజెషన్లు నన్ను అడక్కే. నువ్వు వెనకెళ్ళు. టైం అయిపోతుందిరా. డబ్బులు వెళ్ళిపోతున్నాయి రా ఫైన్ లో. త్వరగా బౌలింగ్ చేయండి రా. మరి టైం టు టైం ఓవర్ ఫినిష్ చేయకపోవడం వల్ల ఎంఐ టీమ్ కి ఇప్పుడు 3 సార్లు పైన పడ్డది. ఆ ఫ్రస్ట్రేషన్ మన కెప్టెన్ ఫేస్ లో చూడొచ్చు. మరి ఇక్కడ వాచ్ ఇలా ఎంపైర్ చూపిస్తే వాచ్ రిపేర్ అవుతుందని కాదు, చార్జికల్ టైం అవుట్ అని అర్థం. ఇక్కడ ప్లేయర్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైపోయింది. ఎస్ఆర్ఎస్ స్కోర్ వచ్చేసి 176. కమిన్స్ మామ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కాటేరమ్మ కొడుకులు ఎలా ఆపేశారని. అక్కడ చూస్తే ప్లేయర్స్ ఎంట్రీ కూడా మొదలైపోయింది. ఇంకా సేపట్లో మ్యాచ్ మొదలు కాబోతుంది. మీరందరూ లైక్, సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయండి. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదన్నా, ఇంతకు ముందు గ్రూప్ డిస్కషన్ లో కోచ్ ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడాడు, అది నాకు అర్థం కాలేదు. హెడ్ కూడా బ్యాట్స్మెన్ తో వస్తున్నాడు అన్న. నువ్వేసుకున్నావు ఆరెంజ్ క్యాప్. దానికోసం సాయి సుదర్శన్, నిక్లస్ పురాణ పోటీకి వెళ్తున్నారు. ఆరెంజ్ క్యాప్ వేసుకోవాలంటే హైయెస్ట్ స్కోరే కొట్టాలా? ఆరెంజ్ జెర్సీ వేసుకుంటే సరిపోదా? ఆరెంజ్ ఆరెంజ్ జెర్సీ మీకు ఎలా పనికొస్తుంది అనమాట. మరి ఫస్ట్ బాల్ తో మొహమ్మద్ సమీర్ రెడీగా ఉన్నాడు. అక్కడ విసిరాడు, 6 గా తరలించాడు రోహిత్ శర్మ. ఇది కదా రోహిత్ శర్మ అంటే. ఓ మై గాడ్, అక్కడ రోహిత్ శర్మ సూలేస్ అయితే ఊడిపోయి మరి అక్కడ ఎస్ఆర్హెచ్ ప్లేయర్ వచ్చి మరి సూలేస్ కడుతున్నాడు. ఇది కదా గేమ్ సూరేజ్ అంటే. నాకు ఎందుకో తేడాగా అనిపిస్తుందండి. కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ లో రోహిత్ శర్మ స్థాయి మరొక 6, మరొక 4. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ కూడా అయిపోయింది. అరే జంపా, ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియా నుంచి ఏదో పట్టిపోయారు అనుకున్నా. ఏంట్రా అది? ఇంగ్లాండ్ వాళ్ళు ఏం పట్టుకెళ్ళలేదు. మనమే ఇండియా వచ్చి ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ పట్టుకెళ్ళిపోయాం. అది కదా బే, బ్రిటిష్ వాళ్ళు అట్టుకెళ్ళిపోయింది. ఓహో అదా, కోహినూర్ డైమండ్. ఎవడు చెప్పాడు పట్టుకెళ్ళిపోయాడని? అదిగో చూడు, బ్లూ జెర్సీలో 80 కేజీలు కోహినూర్ డైమండ్. మనం 6 కొట్టడానికి 16 ఓవర్లు పట్టింది. అలాంటిది రోహిత్ భాయ్ 3 ఓవర్లకు 3 సిక్స్లు కొట్టాడు. వీడు చెప్పింది కూడా నిజమే. ఏదో ఒకటి చేసి రోహిత్ అవుట్ చేయాలి. రే నువ్వు బ్యాక్ వెళ్ళు, నువ్వు ఫ్రంట్కి రా. రే నువ్వు లెఫ్ట్కి వెళ్ళు, రే నువ్వు రైట్కి వెళ్ళు. హెడ్ రోహిత్ మిడమ్ అవసరం లేదు, నువ్వు బ్యాక్ వెళ్ళు.
ఇక్కడ ఉంటేనే రోహిత్ క్యాచ్ దొరుకుతుందన్న. రే రోహిత్ గురించి నీకేం తెలుసురా? రోహిత్ గురించి నాకేం తెలుసా? ఐఎస్ T20 సెంచరీస్ రోహిత్ శర్మ, ఐఎస్ ODI డబుల్ సెంచరీస్ రోహిత్ శర్మ, ఐఎస్ ఇంటర్నేషనల్ సిక్సర్స్ రోహిత్ శర్మ, ఐఎస్ ODI స్కోర్ రోహిత్ శర్మ. ఇకపోతే రోహిత్ కి ఇష్టమైన ఫుడ్ దాల్ చావల్, రోహిత్ కి ఇష్టమైన ప్లేస్ దుబాయ్, రోహిత్ కి ఇష్టమైన షాట్ ఫుల్ షాట్, రోహిత్ కి ఇష్టం ODI వరల్డ్ కప్. అది నేను ఉండగా రాదు రా ఇదిగో నువ్వు చూస్తూ ఉండు, క్యాచ్ ఇక్కడికే వస్తుంది. మహమ్మద్ షమి అక్కడ బౌలింగ్ వేసాడు, రోహిత్ శర్మ ఎడ్జ్ కట్ అయింది, నేరుగా ట్రావిస్ హెడ్ చేతులకు మరొక వికెట్ కోల్పోయింది అక్కడ ముంబై ఇండియన్స్. కానీ క్యాచ్ పట్టుకున్న ఆనందం ఏ మాత్రం లేదు అక్కడ. ట్రావిస్ హెడ్ ఫేస్ లో క్లియర్ గా కనబడుతుంది అక్కడ. వచ్చేసిన హ్యాపీనెస్ నీ ఫేస్ లో కొంచెం కూడా లేదేంట్రా? ఒక ఫ్లయింగ్ స్టార్ట్ లాంటిది ఇచ్చి వెళ్ళిపోయాడు. చాలా టైం ఉంది. మరి యాదవ్, తిలక్ వర్మ ఎవరు వస్తారు? బికాస్ హెల్మెట్ ఇస్ ఆన్, సూర్య ఇస్ ఆన్, మీరైతే రెడీ ఉన్నారు. ఇద్దరికి మనసులో మాట ఏముంటుందంటే మాకు ఫస్ట్ వెళ్ళాలని ఉంది. అది మాత్రం చెప్తా. అండ్ నెక్స్ట్ వచ్చే ప్లేయర్ ఎవరు? దట్స్ గోయింగ్ టు సూర్యకుమార్ యాదవ్, గోయింగ్ టు నెక్స్ట్ బ్యాటర్. రే అది నో బాల్, నువ్వు అవుట్ కదా వెనకెళ్ళి. అవునా? ఓకే ఓకే. ఎంపైర్ అలా ఎలా వెనక్కి పంపిస్తారు? ఏంటి మీ ప్రాబ్లం ఉంటే నాతో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. ఒకవేళ అది నాట్అవుట్ అయినా 4 బౌండరీ దాటక ముందే కదా. మళ్ళీ లోపలికి ఎలా పంపిస్తారు? గల్లీ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు ఎక్కడా చూడలేదు నేను. వ్యాస్ బార్ 4 బౌండరీ వికెట్ అవుట్ సైడ్. నువ్వు నాట్అవుట్ ఇవ్వాలనుకున్నావు అంతేగా. సూర్య వచ్చాడు, కానీ సూర్య వెనక్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే రాయన్ రికిల్టన్ కి మరో అవకాశం లభిస్తుంది ఇక్కడ. మరి ఫైనల్ గా ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పైన 7 వికెట్ల తేడాతో గెలిచారు. మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విల్ జాక్స్ పొందాడు. కంగ్రాచులేషన్. కంగ్రెస్ విల్ జాస్. రికార్డ్ ఇంటర్వ్యూ ఉందంటే వెళ్ళి చూద్దాం పదా. చూద్దాం పదా. వెల్ ప్లేడ్ డాడ్. థ్యాంక్ యూ. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ క్రికెటర్? ఆస్ట్రేలియన్స్ అందరికీ ఒకటే ఇన్స్పిరేషన్, రిక్కీ పాంటింగ్. చెప్తాడు చూడు. రోహిత్ శర్మ. హూ ఇస్ హ్యాండ్సమ్ ప్లేయర్? వరల్డ్ హ్యాండ్సమ్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. చెప్తాడు చూడు. రోహిత్ శర్మ. హూ ఇస్ యువర్ ఫేవరెట్ జెర్సీ నెంబర్? 45.